సరే ఇప్పుడు ఇంకొక సమస్య ఇండస్ట్రీలోనే సింగిల్ థియేటర్స్ అనేది చనిపోతున్న రోజులు ఇది. మల్టీప్లెక్స్లే పైకి వస్తున్న సమయం ఇది. మల్టీప్లెక్స్లోకి వెళ్తే ఒక సామాన్యుడు భార్య పిల్లలతోటి, 2 పిల్లలు భార్యతోటి వెళ్ళాలంటే మినిమం 2,000 రూపాయలు కావాల్సి వచ్చిన రోజు ఇది. వాడు శాండ్విచ్ కొనాలంటే 250 రూపాయలు, వాటర్ బాటిల్ కొనాలంటే 100 రూపాయలు, 80 నుంచి 100 రూపాయలు. ఈ వ్యవస్థ ఎంతవరకు కరెక్టు? సింగిల్ థియేటర్లను చంపేయడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు చంపేస్తున్నారండి? దీని వెనకాల కారణం చంపేయడానికి మీరు, జనాలు మేమేనా? మీరు ఓకే, మీరు సింగిల్ థియేటర్కి ఎందుకు రారండి? అక్కడ మీకోసం 10 రూపాయలు టికెట్ పెడితే ఎవడన్నా 10 రూపాయలు టికెట్ కొంటున్నాడా? 20 రూపాయలు 10 రూపాయల టికెట్ ఉంది, ఎవరన్నా కొంటున్నారా? కొనరు. సింగిల్ థియేటర్ ఉంది, 100 రూపాయలకి టికెట్ అమ్ముతున్నాం, మీరు అక్కడికి వచ్చి ఉంటారా? అక్కడ ఫుడ్ తక్కువ చేయాలి ఉంది, ఇక్కడికంటే మల్టీప్లెక్స్ కంటే తక్కువ ఉంది, అక్కడికి ఎవరైనా వస్తున్నారా? మనకి షో ఆఫ్, నేను మల్టీప్లెక్స్లోనే సినిమా చూసినాను చెప్పుకుంటానికి మీరు అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వస్తున్నారు. మీరు చంపుతున్నారు సినిమా సింగిల్ థియేటర్ని. మాకేం బట్టి, మాకు డబ్బులు వస్తాయి, ఎక్కడున్న పైసలు వస్తాయి మాకు, మేము ఎక్కడైనా వేస్తాం, మాకేం సార్, మీరు అక్కడ చూస్తలేరు కాబట్టి అక్కడ వేస్తలేరు అనేది లేదు, వేస్తున్నాం ఇప్పటికి కూడా. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే కంటెంట్ బాగోట్లేదు, కంటెంట్ తప్పు ఉంది, అందుకని ఎక్కడ థియేటర్స్ నడవట్లేదు. మీరు మల్టీప్లెక్స్ అన్నారు, మల్టీప్లెక్స్లో ఎన్ని రోజులు నో షోలు ఉంటాయి? మీరు 1 వీక్లో ప్రతి థియేటర్లోనూ 3-4 నో షోలు ఉంటాయి. మరి ఇంకేంది, ఎక్కడ నడుస్తున్నట్టే ఈ సినిమాలు? సార్ కంటెంట్ లోపం అంటే కంటెంట్ లోపం ఎక్కడ జరుగుతుంది సార్? కంటెంట్ లోపం మనలో ప్రొడ్యూసర్లో ఉంటుంది, అది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లే లోపము. కంటెంట్ బాగోలేకపోతే చూడలేదు కూడా. సార్ ఇటు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సినిమా పెద్దలు, ఇప్పుడు చిరంజీవి గారు కానీ దిల్ రాజు గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి దండం పెట్టి కావాల్సిన కొన్ని సమస్యల గురించి అడగడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఫోన్ చేసి పిలిస్తే కూడా వెళ్ళట్లేదు అని చెప్పేసి మన టికెట్స్ పెంచడానికి మాత్రం చిరంజీవి గారు వెళ్ళారు, కానీ రమ్మని దీని గురించి మాట్లాడదామని చెప్పి పిలిస్తే కూడా రావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది ప్రభుత్వం. ఎవరు మాట్లాడుతున్నారండి? ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నన్ను పిలిచారా? ఆయన పిలవకుండా వీళ్ళు వెళ్ళారు కాబట్టి. వీళ్ళు ఎందుకు వెళ్ళారు? వీళ్ళు అవసరానికి వెళ్ళారు, వీళ్ళు సినిమా టికెట్లు పెంచుకోవడానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి పిలిచి చిరంజీవి నాకు దండం పెట్టి మాట్లాడు అన్నాడా? అనలేదు కదా. సీటుకి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు, మాట్లాడాడు. అది వాళ్ళు చేసిన తప్పు అంటే లీక్ చేయటం. ఆయన ఉండకూడదు, ఆయన అనకూడదని నేను ఆయనకు కూడా చెప్పాను, తప్పండి మీరు అంటాం. ఆయన నాతో అన్నాడు, మా పవన్ కళ్యాణ్ కూడా అదే మాట అన్నాడు అని. సరే, అది డిస్కషన్ గురించి ఎందుకులే కానీ. సో ఆయన ఉండకూడదు ఎందుకు అన్నాడు? ఆయన పాపం ఆయన ఇండస్ట్రీ కోసం అన్నాడు, ఆయన సొంతానికేం కదా. ఆయన ఎందుకు చిరంజీవి లాంటి అంత పెద్ద హీరో స్టూప్ డౌన్ అవ్వకల ఎంత ముఖ్యమంత్రి అయినా, అది నేను ఆ మాట నేను కూడా అన్నాను, ఆ రోజు అన్నా ఈ రోజు అంటాను. బట్ ఆయన పాపం ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది తర్వాత అర్థమైంది ఆయనకి వీళ్ళంత మోసం చేశారని. ఎందుకంటే సినిమా థియేటర్కి సినిమాకి టికెట్ రేటు పెంచడం అనేది ఒక ఇండివిజువల్ సమస్య. అది ఆయన్ని వీళ్ళు ఏం చేశారు, ఇండస్ట్రీ దానివల్ల నాశనం అయిపోతుందని చెప్తే వెళ్ళిపోయాడు ఆయన అక్కడికి. అది ఒక రకంగా ఆయన మోసం చేసి తీసుకెళ్ళారు. ఆయన ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి ఉన్నాడు, అర్థం చేసుకోవాలి, ఆయన అర్థం చేసుకోలేదు, వెళ్ళాడు. తర్వాత తెలిసింది, తర్వాత ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, టికెట్ రేట్లు పెంచక్కర్లేదని. ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మరి అర్థమైంది కదా ఆయనకు కూడా. సార్ ఇప్పుడు తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ మాత్రం సక్సెస్ జరిగింది. తప్పు లోపులు అనేది ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు కామన్. దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలియకుండా ప్రోగ్రామ్ చేసినప్పుడు తప్పులు జరుగుంటే క్షమించండి అని చెప్పేసి ఓపెన్గా ఆయన క్షమాపణ అడిగారు దిల్ రాజు గారు. సరే, ఇది ఇలాగుంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎప్పుడు అవార్డ్స్ అడగండి సార్, నన్ను అడిగితే నేను నా ప్రభుత్వంలో హైదరాబాద్లో ఉన్నాను, ఒక సీనియర్స్ కాబట్టి లేదండి, మనకు తెలియదు కదా. వాళ్ళు అప్లికేషన్ పెట్టడం జరిగిందా? అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళని అడిగి అవార్డ్స్ ఫంక్షన్ చేద్దామంటే గవర్నమెంట్ నుంచి రికగ్నిషన్ ఇవ్వాలి. ఛాంబర్ చెప్తా ఉంటే చెప్పింది అనుకుంటా, ఆల్రెడీ చెప్పింది ఆల్రెడీ. వీళ్ళు ఎప్పుడు కలిశారు కదా, సీఎం గారిని కలిసినప్పుడు చెప్పినట్టున్నారు, ఇచ్చినట్టున్నారు, మెమరాండం ఇచ్చామన్నారు. నేను అడిగితే ఛాంబర్లో చెప్పారు మేము ఆల్రెడీ ఇచ్చామండి అని. ఇప్పుడు గద్దర్ అవార్డు జరిగిన దాని తర్వాత ఇప్పుడు ప్రాబ్లం అదే. ఇప్పుడు ఈయన ఛాంబర్ వెళ్ళి ఇచ్చారు అని చెప్పినాక ఛాంబర్ ఇస్తే ఇండస్ట్రీ ఇచ్చినట్టే. ఇప్పుడు మీరేమంటారు, ఇండస్ట్రీ వెళ్ళిందా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు వాళ్ళు వెళ్ళారు కదా. అప్పుడు వెళ్ళారంటే అప్పుడు వాళ్ళ పర్సనల్, చిరంజీవి గారికి పర్సనల్ ఒక సినిమా ఉండే, మహేష్ బాబుకి ఒక పర్సనల్ సినిమా ఉండే, ప్రభాస్కి ఒక పర్సనల్ సినిమా ఉండే, రాజమౌళికి పర్సనల్ సినిమా ఉండే, దిల్ రాజుకు పర్సనల్ సినిమా ఉండే. ఈ 5 కలిసి వెళ్ళి 5 సినిమాల గురించి వాళ్ళు మాట్లాడుకుని
వాళ్ళ టికెట్ రేట్లు పెంచుకొని వచ్చారు. అప్పుడు ఇండస్ట్రీ అది ఎట్లా అయింది? వాళ్ళ సినిమాలు ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ చాంబరే కదా సార్. అఫిలియేషన్ గవర్నమెంట్ నుంచి అఫిలియేషన్ దానికి వచ్చింది, దాని నుంచి అన్ని 24 డివైడ్ అయింది కాబట్టి వీళ్ళందరికీ అఫిలియేషన్ మెయిన్ అదే ఉంటుంది. అంతే. ఫిల్మ్ చాంబర్ నుంచి అలా దాన్ని పట్టుకుని ఏదో చేశారు, ఆయన ఇన్సల్ట్ చేశాడు, ఏం చేశాడు, చేస్తే చేశారు. ఏంటంటే ఎవరు వెళ్ళమన్నారు అసలు వెళ్ళని? వీళ్ళని ఎవరు వెళ్ళమన్నారు అసలు అప్పుడు దానికి